సో హీరో రామ్ గారితో మీకున్న అనుబంధం గురించి చెప్పండి అంటే యా, ఈ హీరో రామ్ గారు అంటే ఈరోజు అంటే నేను కొరియోగ్రాఫర్ అవుదామనే ఒక ఆలోచన ఆయన వల్లే వచ్చింది. అంటే నేను ఏదో సాంగులు చేసుకుంటూ అలా చిన్న చిన్న సాంగులు చేసుకుంటూ డాన్సర్గా ఉన్నాను నేను. సో అలాంటిది ఏంటంటే సడన్గా నేను అప్పుడు డీ చేస్తున్నాను యాక్చువల్లీ. సారీ, అప్పటికి కూడా కార్డు తీసుకెళ్ళా, డీ చేస్తున్నాను. డీ చేసిన తర్వాత షోస్ చేసిన తర్వాత అప్పుడప్పుడు చిన్న చిన్న వీడియోలు తీసుకొని నేను ఇన్స్టిట్యూట్లో వీడియోలు తీసుకొని పెట్టేవాడిని యూట్యూబ్లో. ఓకే. సడన్గా ఏంటంటే ఆయన ప్రొఫైల్ చూశాను నాకు, చూసి ఈ అబ్బాయిని ఒకసారి పిలిపియండి అని చెప్పారు. పిలిపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి సడన్గా కొరియోగ్రఫీ చాలా బాగా చేస్తున్నావు, ఒకసారి నాకు ఒక 3 songs కొరియోగ్రాఫ్ చేసి చూపించు అని అన్నారు. నాకు అసలు అర్థం కాల అసలు. అంటే సడన్గా శ్రీను గారు కాల్ చేయడం, 3 songs కొరియోగ్రాఫ్ చేసి చూపించమని చెప్పడం. సో ఆయన కొరియోగ్రాఫ్ చేసి చూపించిన తర్వాత నీకు కార్డు ఉందా అని అడిగారు. కార్డు ఉందంటే కార్డా, ఏం కార్డు అని అంటే నాకు తెలియదు కార్డు గురించి. అంటే ఇండస్ట్రీలోకి ఒక సాంగ్ చేయాలన్నా ఒక కొరియోగ్రాఫర్కి ఒక కార్డు ఉండాలి, ఇవి ఇలా ఈ ప్రాసెస్ ఉంటాయని నాకు తెలియదు. సో ఏంటంటే కార్డు అంటే లేదు సార్ అని అన్నారు. నువ్వు కార్డు తీసుకో, మనం ఖచ్చితంగా సాంగ్ చేద్దాం అని అన్నారు. సో ఆ హోప్తో అలా నేను అక్కడి నుంచి డిసైడ్ అయ్యా, ఓకే నేను మాస్టర్ అవ్వాలి. యా, నేను మాస్టర్ అవ్వాలి అంటే ఫస్ట్ డాన్సర్ కార్డు తీసుకోవాలి, తర్వాత మాస్టర్ అవ్వాలి, రామ్ గారితో సాంగ్ చేయాలి. ఓకే. సో అలా స్టార్ట్ అయింది. యా, అలా స్టార్ట్ అయింది అది. సో ఇన్ ఫ్యూచర్లో మీరు ఆర్టిస్ట్గా కానీ డైరెక్టర్గా కానీ ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయా? లేదండి, లేదా? లేదు. ఓన్లీ ప్రెసెంట్ అయితే ఓన్లీ కొరియోగ్రాఫర్ అండి. ఓన్లీ కొరియోగ్రాఫర్. ఎందుకంటే అంటే కొరియోగ్రాఫర్స్ అనగానే చాలామంది డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు సాంగ్స్ కూడా మీరే డైరెక్ట్ చేస్తారు మూవీస్లో. అదే సాంగ్స్ అండి. అంటే ఆపర్చునిటీ వస్తే చేస్తారా? చేసే ఛాన్సెస్ ఉంటాయా? లేదండి, అంత ఇంకా దేవుడి దయ అంటే అప్పుడు ఫస్ట్ రావాలి. సో రావాలి, వస్తే చేస్తారు. లేదు, ఫస్ట్ అయితే కొరియోగ్రాఫర్.